సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, దీనికి ముందు మనం ఒక రిటైర్మెంట్కి సంబంధించిన వీడియో ఒకటి చేసాం. సో ఆ వీడియోలో మాట్లాడుతుండగా మీరు మధ్యలో పర్టికులర్గా ఒక విశ్లేషణ గురించి తెలియజేశారు. చాలామంది 40 సంవత్సరాలు వచ్చాక ఈ రిటైర్మెంట్ని సీరియస్గా తీసుకుంటున్నారు. 40 ఏళ్ళు పైబడ్డాక చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారని చెప్పారు కదా. ఏంటి అసలు లైఫ్లో ఈ 40 ఇయర్స్ ఏజ్లోకి వచ్చాక ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, 40 ఏళ్ళ వయసులో తీసుకునే ఆ నిర్ణయాలు ఆలోచనలు అనేవి నెక్స్ట్ మన లైఫ్ని ఏ విధంగా మారుస్తాయి అంటారు? 40స్లోకి ఎంటర్ అవగానే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంతవరకు చేసిన దాన్ని రివ్యూ చేసుకోవాలి, లేదా తప్పనిసరి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అది విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్ ఆర్ యువర్ ఓన్. దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీకి సరిపడా ఎడిక్వేట్గా ఉందా లేదా. నెక్స్ట్, మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు మీకంటూ ఒక భారీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా. ఇప్పుడు మనమంటూ ఉంటే కింద మీద పడి ఎలాగైనా చేపిస్తాం, మనకేమన్నా అయితే కూడా వాళ్ళ భవిష్యత్తు ఆగిపోకూడదు అంటే ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. చాలామందికి 40 కల్లా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఆ 40స్లో మోస్ట్లీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అవి కనుక వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మీకు హెవీ డయాబెటీస్ కనుక వచ్చి ఇన్సులిన్ మీదకి వెళ్తే పాలసీ చాలా తక్కువ మంది ఇస్తున్నారు. ఈలోపు 2-3 కాంప్లికేషన్స్ వస్తే పాలసీ రాదు, వచ్చిన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు వదిలేసిన 40s వచ్చాక యూ కాంట్ అఫోర్డ్ డిలేయింగ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఆ రెండు తీసుకొని తర్వాత మీ బాధ్యతల గురించి ఆలోచించండి. మొదటి బాధ్యత, మీ కర్తవ్యం ఏంటంటే ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, తర్వాత మీకంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అండి. ఈ 40 to 50 ఈజ్ ది లాస్ట్ చాయిస్ ఆఫ్ లైఫ్ టు ఆల్టర్ యువర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సరే, దట్స్ ఇట్. 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఇది మోస్ట్ క్రిటికల్ ఫేజ్ ఆఫ్ వన్స్ లైఫ్, బికాస్ దట్ ఈస్ ది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి పీక్ ఎర్నింగ్ స్టేజ్. అది మీ జీవితకాలంలో అంటే ప్రైవేట్ సెక్టర్లో అయితే దట్ ఈస్ ది హైయెస్ట్ పే యువర్ ఇంటూ. అక్కడ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. వెన్ సమ్మన్ ఈజ్ హైయెస్ట్ పే, ఆ ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ నుంచి కూడా అక్కడే మీకు ప్రెజర్ స్టార్ట్ అవుతాయి. టిపికల్గా 30 బిలో మ్యారేజ్ అయ్యే కిడ్స్ వస్తాయి. బై 46 ఏజ్, 44 ఏజ్ యువర్ కిడ్స్ ఆర్ టీనేజర్స్ అండ్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ డ్యూ. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది 2-3 ఏళ్ళలో. అదే టైంలో మీ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్, డిపెండెన్సీ, పూర్తిగా వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మోస్ట్లీ హెల్త్ కండిషన్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి. మీకు 45-50 అంటే మీ పేరెంట్స్ ఆర్ 70-75లో ఉంటారు. 68-70 అప్రాక్సిమేట్గా. సో వాళ్ళకి మీ అవసరం. పిల్లలేమో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. అదే టైంలో మీకు రిటైర్మెంట్ అనే ఆలోచన కూడా వస్తుంది కదా. ఒక్కసారి ఫైనాన్షియల్గా ఎంత సాలీలో ఉన్నా మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఏదో మిస్ అయ్యాను, ఇప్పటివరకు చేయలేదు, చేయాల్సింది ఉంది అని రియలైజ్ అవుతారు. 20స్లో వాళ్ళకి 30స్లో వాళ్ళకి రిటైర్మెంట్ అంటే నేను 55 వరకు చేస్తాను, వర్క్ చేస్తాను సార్, నాకు ఆలోచన లేదంటాడు. 40స్లో ఉన్న వాళ్ళని అడిగితే సార్ ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి, ఇమీడియట్గా అవ్వాలన్నది, నేను చేయలేను అంటాడు. 40స్కి వచ్చాక చేయలేను అన్న విషయం తెలుస్తుంది, కానీ ఆప్షన్ కూడా చేయకుండా ఉంటానికి, ఎందుకంటే ముందుగా ప్లాన్ చేయలేదు కదా. ఈ 40s స్టేజ్నే ఎంటీ నెస్ట్ అంటారు. అంటే పిల్ల పక్షులు ఎగిరిపోతాయి కదా, భార్యాభర్త మిగులుతారు గూళ్ళో. దట్ ఈస్ కాల్డ్ ఎంటీ నెస్ట్ సిండ్రోమ్. అంటే పిల్లలు 17 ఇయర్స్కి వచ్చినప్పుడు మోస్ట్లీ దే గో అవే ఫ్రమ్ పేరెంట్స్ కదా, అకాడమిక్స్ కొరకైనా, ఎడ్యుకేషన్ కొరకైనా కదా. మళ్ళీ అది కాస్ట్లీ ఎడ్యుకేషన్, పిల్లలు మీతో ఉండరు, ఫస్ట్ టైం పిల్లల్ని విడిచిపెట్టి ఉంటారు. నిజానికి ఫ్యాక్ట్ ఏంటంటే 17 ఇయర్స్ క్రాస్ అయ్యాక పిల్లలు కనుక మీ దగ్గర నుంచి బయటికి ఎడ్యుకేషన్ కొరకు వెళ్తే ద బిట్టర్ ట్రూత్ ఏంటంటే దే ఆర్ నో మోర్ యువర్ కిడ్స్, దే ఆర్ యువర్ విజిటర్స్. మీ బంధువులు అయిపోతారు వాళ్ళు. ఎందుకు? ఎడ్యుకేషన్కి ఒక్కసారి బయటకు వెళ్ళిన ఇంటికి వస్తాడా? ఓన్లీ హాలిడేస్కి వస్తాడు. హాలిడేస్కి వచ్చి కూడా ఎవడు బంధువే కదా. సో యువర్ కిడ్స్ ఆర్ నో మోర్ యువర్ కిడ్స్, దే ఆర్ యువర్ విజిటర్స్. ఆ విజిటింగ్ కూడా వాళ్ళ అవసరాలకు వస్తారు.
ఏ అవసరాలకి? మ్యారేజ్ ఒక అవసరం కదా, పేరెంట్స్ అనే క్యారెక్టర్స్ కావాలి. హాస్టల్కి హాలిడేస్ ఇస్తే ఎక్కడ ఉంటారు? హాస్టల్లో వచ్చేసి ఇంటికి వస్తారు. సో అప్పటి వరకేమో కిడ్స్ గురించి కొట్టుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అంటే నువ్వు వాడిని ప్యాంపర్ చేస్తావు, వీడిని ప్యాంపర్ చేస్తావు ఎక్కువగా అని. ఇద్దరు వెళ్ళిపోయాక రియాలిటీ తెలుస్తుంది, ఎవడో వీళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళే చేయాలి కదా. సో మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కాస్ట్లీ, దానికంతా మనీ సప్లై చేయాలి, పేరెంట్స్ సప్లై చేయాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయనకి ఎనర్జీ సరిపోతుంది వర్క్కి. ఏమన్నా చేసుంటే సాధించుంటే బాగు అనిపిస్తారు. అందుకనే 40s కన్నా ముందే రిటైర్మెంట్ థాట్ రావాలి. 40sలో ఇన్ని వచ్చినప్పుడు ప్రయారిటీలో మీ రిటైర్మెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. కళ్ళ ముందు ఉంది ఎడ్యుకేషన్ కదా, ఎడ్యుకేషన్ డబ్బు పెట్టాలి. పేరెంట్స్ని చూసుకోవాలి. ఇంకా నీ రిటైర్మెంట్ ఎక్కడిది? అప్పుడు నీకు స్టోరీ అర్థమైపోతుంది. మా అంటే 40th ఇయర్ అంటే 40వ ఏట కనుక ఆలోచిస్తే అంతా ఉంటే నెక్స్ట్ 15 years ఈజ్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. 15 నెలల్లో ఎన్ని చక్కబెట్టాలి? పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇవన్నీ. కాబట్టి 40s ఈజ్ మోర్ క్రిటికల్. ఈ 40sలో వచ్చేదాన్ని ముందుగానే ఆలోచించుకుంటే బెస్ట్. అందుకనే చెప్తాం, ఫస్ట్ సాలరీ రాగానే ప్లాన్ చేసి రిటైర్మెంట్ గురించి, మ్యారేజ్ అవ్వగానే కిడ్స్ ఒక హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని అది దగ్గరకు వచ్చాక ప్లాన్ చేయొద్దు. ఇప్పుడు ఎవరైతే కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి ముందుగా ప్లాన్ చేస్తారో, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు లెటెస్ ఇప్పుడు 0 ఏజ్ బిలో 1 year ఉన్న కిడ్కి వాళ్ళ ఫాదర్ ప్లాన్ చేస్తున్నాడు హైయర్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఫాదర్ ఏజ్ 30, కిడ్ ఏజ్ 1 year. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఆయనకు అర్థమైపోయింది 16 ఏళ్ళ తర్వాత 17 ఏళ్ళ తర్వాత వస్తుంది, అంటే +2 అయిపోయాక. దానికి ఈయన ప్లాన్ చేశాడు. ఏమనుకున్నాడు, వీడికి చదివినా చదవకపోయినా, అంటే వీడికి చదువు అబ్బినా అవ్వకపోయినా ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో అయితే సీటు కొంటాను, మేనేజ్మెంట్ కోటా అని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అంటే ఇంజనీరింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్. బెలూరు ఇన్స్టిట్యూటు, SRM, బిట్స్ పిలాని, IIIT, వీటిలో మీకు పేమెంట్ కడితే పేమెంట్ సీట్ వచ్చేస్తుంది. ఈరోజు వాటిలో ఫీజు ఇంచుమించుగా 20 లక్షలు ఉంది 4 years కలిపి. మరి ఇప్పుడు 20 లక్షలు ఉంటే 16-17 ఏళ్ళ తర్వాత 20 లక్షలు ఉంటుందా? ఉండదు కదా. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 8% వేసుకోండి, 8% వేసుకోండి. 8 వేసుకున్నా మీకు 16 ఏళ్ళకి ఇప్పుడు ఉన్నదానికి 4 రెట్లు పెరుగుతుంది. 4 రెట్లు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 25 లక్షలు ఉంటే ₹1 కోటి అవుతుంది. దెన్ వేర్ ఇస్ ది ప్లాన్ ఫర్ 1 crore? ఈరోజు ప్లాన్ చేస్తే రాబోయే 16-17 ఏళ్ళలో 1 crore కావాలంటే ప్రాబబ్లీ మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే నెలకి 15,000 16,000 సరిపోతుంది. ఈరోజు ఆలోచన వస్తాయి. కానీ మీకు 40 ఏళ్ళు వచ్చాక, మీ పిల్లోడికి 14 ఏళ్ళు వచ్చాక ఆలోచన వస్తే అప్పుడు కూడా ₹1 కోటి. కానీ ₹1 కోటి 4 ఏళ్ళలో కూడబెట్టలేరు కదా. అక్కడ మీరు కాంప్రమైజ్ అవుతారు. అప్పుడు ఎవరు నేను తప్పు చేసా ముందుగా ప్లాన్ చేయలేదని చెప్పాడు. నాకున్న దాంట్లో నేను బెస్టే చేశాను అంటాడు. చదివేవాడు ఎక్కడున్నా చదువుతాడు అంటారు. ఎప్పుడు? పెట్టండి డబ్బులు లేనప్పుడు కదా. అంటే మనం తప్పు పట్టట్లేదు. ప్లాన్ చేస్తే పెట్టగలిగే వాళ్ళు ఏమో ఆలోచించుకోండి అని చెప్తున్నాను. ముందుగా ప్లాన్ చేస్తే చదివేవాళ్ళు ఎలాగో చదువుతారు, చదివేవాళ్ళు పేరెంట్స్ లేకపోయినా చదువుతారు. కానీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే, ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చదివిన వాళ్ళంతా వేరే రెగ్యులర్ కాలేజీలో నార్మల్ కాలేజ్ చదివిన తెలివైన వాళ్ళ కాదు, వాళ్ళ పేరెంట్స్ తెలివైన వాళ్ళు. సో అదే పేరెంట్స్, అది మన బాధ్యత వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ గురించి. అది ఈరోజు ఆలోచించుకోవాలి. చాలామంది చెప్తారు హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తాను సార్ అంటాడు. ఎంత అంటే ఒక 15 లక్షలు సార్, 20 లక్షలు సార్ అంటాడు. 20 దేనికి? ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే మీకు అర్థమవుద్ది ఎంతకు ప్లాన్ చేయాలో. ఆ రిఫరెన్స్ లేకుండా ప్లాన్ చేస్తే మీకు అర్థమవుదు. అంటే మేము చదివిన కాలేజీలో కాదు కదా, నేను ఇంకా బెటర్ కాలేజ్ అనుకున్నా. ఆ బెటర్ కాలేజ్ ఈరోజు ఎంత? అది కనీసం ఇక్కడ నుంచి 8 yearsకి డబుల్ అవుతుంది. వీడికి 17 ఏళ్ళు అంటే డబ్బులు కాస్త మళ్ళీ డబుల్ అయిపోద్ది కదా. దానికి ఎక్కడ పెడతావు? అది ప్లాన్ చేయాలి. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ప్లానింగ్ లేనంత లోపల ఇన్వెస్ట్ చేయడానికి కాదు, డబ్బులు ఏం వృధా చేయరు. ప్రాబ్లం వల్ల ఏంటంటే డబ్బులు ఎవరు వృధా చేయరు, ఇన్వెస్టే చేస్తారు. కానీ దాన్ని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసామా లేదా అనేది. పీపుల్ ఆర్ థింకింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ది రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఆ టైంకి నాకు కరాఖండిగా చేతికి ఆ ₹1 కోటి వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఏ స్థలమో కొన్నాను అనుకోండి, పెరుగుతుంది, నిజానికి పెరుగుతుంది, 12% పెరుగుతుంది. కానీ ఆ రోజు ఫట్టుమని వస్తుందా? వస్తే కంప్లీట్ నాకు ట్రాన్సాక్షన్ అంతా నా అకౌంట్లోకి వస్తుందా ఫీజు పే చేయడానికి? క్యాష్ వస్తే పే చేయలేను కదా. కొనండి, ప్లాట్ కొనండి ఎడ్యుకేషన్ కొరకు. కొంటే కూడా దాన్ని అకార్డింగ్లీ మేనేజ్ చేయండి.
17వ ఏట కట్టాలంటే 14వ ఏట నుంచి దాన్ని అమ్మటం మొదలు పెట్టండి. ముందుగా అమ్మి డబ్బు అకౌంట్లో పెట్టుకొని ఆ రోజు కట్టండి. ఇలా కిడ్స్ ఎడ్యుకేషన్ని కిడ్ పుట్టగానే ప్లాన్ చేయాలి. ఆడు 9th 10th వచ్చాక యూ కాంట్. మీ రిటైర్మెంట్ కూడా కనీసం ఒక 15 ఏళ్ళ ముందు ప్లాన్ చేస్తే అచీవ్ అవ్వగలుగుతారు. లాస్ట్ మినిట్ ప్లానింగ్ అవ్వదు. ఆ క్లారిటీ పెట్టుకున్నప్పుడు రిటైర్మెంట్ అంటే దీంట్లోనే అని ఏం లేదు. రెండో ఇల్లు కొన్నప్పుడు డిసైడ్ ఇట్, దిస్ హౌస్ ఈజ్ ఫర్ మై రిటైర్మెంట్. అంటే ఎలా రిటైర్మెంటు? దాని నుంచి వచ్చే అద్దెతో నా రిటైర్డ్ లైఫ్ కొనసాగిస్తాను. అప్పుడు ఏమవుతుంది? మీ ఫ్యామిలీకి మీరు కరెక్ట్ ఇండికేషన్ ఇస్తారు. పర్పస్ తెలవాలి కదా. దీన్ని నమ్మి చదివిస్తానంటే దాని మీద ఆశపడతారు. ఇది నా రిటైర్మెంట్కి ఎవరికి ఇవ్వను, దీని మీద వచ్చే రెండుతో నేను బ్రతికేస్తాను. ఈరోజు నా ఖర్చు 20,000, ఈరోజు 30,000 రెండో చదివి కొనుక్కున్నాను. ఫ్యూచర్లో నా ఏజ్ పెరిగినా దీని రెంట్ పెరుగుతుంది కాబట్టి నా ఖర్చులు పెరిగినా సరిపోద్ది. అలా ఏదో ఒక అసెట్ లింక్ పెట్టుకోండి రిటైర్మెంట్కి, లేదా పెన్షన్ ప్లాన్స్లో పెట్టండి. అది లాస్ట్ చాయిస్ ఈజ్ వెన్ యూ రీచ్ 40. 50 వచ్చాక ప్లాన్ చేయలేరు. కెరియర్ ఎండ్లోకి వచ్చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో అయితే ఇంకా డిఫికల్ట్ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ సెక్టర్లో చాలామంది ఓల్డ్ పెన్షన్ కావాలంటున్నారు. న్యూ పెన్షన్ వద్దు, మాకు ఓపీఎస్ కావాలని. ఒక గ్యారంటీడ్ పెన్షన్ అనేది మనిషికి భరోసా ఇస్తుంది. సో 40sలో ఈ పారామీటర్స్ అన్నీ ఒక్కసారి వచ్చి పడటం వల్ల దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫేజ్. బట్ స్టిల్ ప్లాన్ చేసి అచీవ్ చేయొచ్చు. 40s ఈజ్ ది మోస్ట్ క్రిటికల్ ఫేజ్. అది లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్టార్ట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ సార్, అలా ప్లాన్ చేసుకోవాలి 40sలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ప్రతి మనిషి జీవితంలో 40 years ఫేజ్ అనేది ఎంత కీలకమో, ఆ 40 years ఏజ్లోకి అడుగుపెట్టాక ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అనేవి మనల్ని చుట్టుముడతాయి, ఎటువంటి బాధ్యతల ఊబిలో మనం కూరుకుపోతుంటాము. సో రిటైర్మెంట్ని ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి అని ఇలాంటి అద్భుతమైన అంశాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా అండ్ చాలా ఎమోషనల్గా కూడా మన ఆడియన్స్కి మీ విశ్లేషణ ద్వారా అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎందుకంటే గతంలో చాలా రిటైర్మెంట్ వీడియోస్ చేసాము, బట్ ఎందుకో ప్రత్యేకించి ఇవాళ మాట్లాడుకున్న ఈ రిటైర్మెంట్ వీడియో అంటే మీ ఎదురుగా కూర్చుని వింటున్నంతసేపు జీవితం ఏంటి, అసలు జీవితం విలువేంటి, ఒక 40 ఏళ్ల తర్వాత లైఫ్ ఏంటి, ఒక 50 ఏళ్ల తర్వాత లైఫ్ ఏంటి, ఒక 70 ఏళ్ల తర్వాత లైఫ్ ఏంటి అనేది కంప్లీట్ ఒక పిక్చర్ అనేది ఒక రియలిస్టిక్గా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ వీడియో ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుందని, అట్లీస్ట్ రిటైర్మెంట్ గురించి ఇప్పటి వరకు ఆలోచించని వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో చూసాకైనా వాళ్ళు కూడా రిటైర్మెంట్కి సంబంధించిన ప్లానింగ్ చేసుకుంటారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు.